నమస్తే మణి గారు. నమస్తే అండి. మీరు లాస్ట్ ఎపిసోడ్లో మీ బ్యూటిఫుల్ గార్డెన్ ఉన్న మొక్కలన్నింటిని కూడా పరిచయం చేశారు. మీ టెర్రస్ గార్డెన్ అంత హెల్దీగా రెడీ అవ్వడానికి కారణం ఏంటి? మీరే సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటే ఇంట్లో కిచెన్ వేస్ట్ నేను కంపోస్ట్ రెడీ చేస్తానండి. జీవామృతం చేస్తాను, ఫిష్ బెల్లంతో కూడా చేస్తానండి. ప్లస్ బూడిద వాడతానండి. నేను స్వయంగా అది బొగ్గుల నుంచి వచ్చిన బూడిదే, కర్ర బొగ్గుల నుంచి వచ్చిన బూడిదే. మన భోగి మంటలు మొన్న అయ్యాయి కదండి, ఆ బూడిదని కూడా నేను కలెక్ట్ చేసి దాచుకున్నాను. తర్వాత మన ఎగ్ సెల్స్ ఎండబెట్టి పౌడర్ చేసుకుంటానండి. తర్వాత మన వేపాకుల్ని తెచ్చి ఎండబెట్టి అది పౌడర్ చేస్తానండి. మన ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి, అవి వాటర్లో పెట్టేసి ఆ తొక్కలన్నేసి వాటర్లో పెట్టేసి 3 days నీటిలో బెల్లం ముక్క వేసి ఉంచి 3 days తర్వాత ఈవినింగ్ సాయంత్రం మొక్కలకి ఇస్తానండి. అలాగే పపాయ జ్యూసు, బనానా జ్యూసు, ఏమైనా ఇంట్లో ఏదైనా ఇంట్లో పాడైపోయిన పళ్ళు అయితే బజార్ నుంచి కొంచెం మెత్తగైపోయిన పళ్ళు మా ఆయనగారు తెస్తే అవి నేను జ్యూస్ చేసి దాంట్లో సేమ్ ప్రతి దాంట్లో బెల్లం వేస్తాను. ఎందుకంటే మనకు వానపాములు అవి వచ్చి సాయిల్ లూజ్గా ఉంటుందని. ప్రతి 15 రోజులకి మన నెలలో 2 సార్లు ప్రతి మొక్క దగ్గర గొప్పు తవ్వుతానండి. గొప్పు తవ్వి అక్కడ కొంచెం ఫ్రీ చేసి ఇవన్నీ పౌడర్ వేస్తానండి. మన ఎగ్ సెల్స్, మన బూడిద, జీవామృతం కొద్దిగా అన్నీ వేసి ప్రతి మొక్కకి నేను చేస్తాను. కనీసం అలా 3 days నేను కంటిన్యూగా చేస్తానండి. అలాగా ఇవన్నీ కూడా అంటే ఎన్ని రోజులకి ఇస్తుంటారు మాన్యూర్స్? నేను ఫ్రూట్ జ్యూస్లు అయితే డైలీ ఇస్తానండి. మార్నింగ్ వాటర్ పెడతాను, ఎండాకాలం అయితే మార్నింగ్ వాటర్ పెడతాను, సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను. 20 లీటర్ బకెట్లో 1 లీటర్ ఫ్రూట్ జ్యూస్ కలుపుతానండి. వర్షాకాలం అయితే మాత్రం నేను ఇంకా ఏమీ ఇవ్వము. మనం కొంచెం చలికాలం అయితే మాత్రం ఒక పూటే ఇస్తానండి, అది ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను. మార్నింగ్ మరి నీరు పెట్టను, సాయంత్రమే ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను. ఎందుకంటే మనం సాయంత్రమే ఫ్రూట్ జ్యూస్ ఇస్తేనే మంచిది. ఉదయం ఎలాగో సూర్యుడి నుంచి వాటికి ఫుడ్ తయారు చేసుకుంటాయి, ఈవినింగ్ వాటికి ఫుడ్ తయారు చేసుకోలేవు కాబట్టి నేను ఫ్రూట్ జ్యూస్లు అన్నీ ఇస్తానండి. ఇలాగ నేను ఆర్గానిక్గా తయారు చేసుకున్న లిక్విడ్స్ ఇవన్నీ కానీ ప్రత్యేకంగా నేను సొంతంగా తయారు చేసుకుని ఇస్తానండి మొక్కలకి. ఇంత హెల్దీ గార్డెన్ నుంచి అంటే ఈల్డ్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇవి మీకు ఈ గార్డెన్ నుంచి వచ్చిన హార్వెస్ట్ చేసిన అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి? మేము ఉండేది ముగ్గురేనండి, కానీ హార్వెస్ట్ చేసేది ఉయ్యాల వాళ్ళంతా నిండిపోతుంటుంది. కాకపోతే నాకు ఈ గార్డెన్కి మేము ముగ్గురమే కాదండి, మాకు హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నూడిల్స్ అబ్బాయి మాకు సాయంత్రం అయితే బకెట్ ఎగ్ సెల్స్ ఇస్తాడండి. తర్వాత మా సర్వెంట్ హోటల్లో చేస్తున్నారు, ఆనియన్స్, క్యాబేజీ తొక్కలు, అక్కడ కాయగూరలన్నీ తంతేస్తుంది. తర్వాత మాకు ఇస్త్రీ పెట్టి అబ్బాయి ఏమో మాకు బూడిద ఇస్తారండి. ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు కూడా నేను కాయగూరలు వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే మన ఆర్గానిక్ ఫుడ్ తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనకి అన్నీ తెచ్చి వాళ్ళు ఇస్తారు. రెండోది, మా ఇంటికి ఎవరు విజిట్ చేయడానికి వచ్చినా వాళ్ళ చేతే స్వయంగా వాళ్ళ చేతే హార్వెస్ట్ చేస్తూ వాళ్ళకు కూడా ఇస్తానండి. మామూలు కాదు సార్, అది మీ ఇంటి పక్కనే మేము ఉంటే రోజు మాకు ఇంత మంచి ఫుడ్ దొరుకుతుంది, మీలా మేము ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాము అని అంటారు. నేనైతే వాళ్ళకి ఒకటే సలహా ఇస్తాను, 1 సారి 2 సార్లు నేను ఇస్తాను, కానీ మీరు కూడా విత్తనాలు నాటుకొని మీరు ఇలాంటి హ్యాపీనెస్ పొందండి అని చెప్పి నాకు తెలిసి మా సాగర్ నగర్లో 4 నేను గార్డెన్స్ తయారు చేశానండి. మీకు అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది? ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతున్నారు? సాటిస్ఫాక్షన్ అయితే మాటల్లో చెప్పలేమండి. ప్రతి ఈవినింగ్ మా ఆయన గారు ఆఫీస్ నుంచి రాగానే సాయంత్రం స్నాక్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాము. ఇంకా టైమే తెలియదండి మాకు. ఎంత హ్యాపీనెస్ అంటే ఏదో ఎక్కడికో పార్క్ వెళ్ళాము, మనం ఇంట్లో కాదు, ఇది టెర్రస్ మీద కాదు, మనం ఎక్కడికో పార్క్ వెళ్ళాం, హ్యాపీగా తిరుగుతున్నాం, హ్యాపీగా పచ్చదనం, మనం ఆక్సిజన్ లెవెల్స్ తీసుకుంటున్నాము. ఇంత పచ్చదనంలో ఎంత ఆక్సిజన్ అండి, మనం ఆరోగ్యం విధంగా ఎంత ఆరోగ్యపరంగా ఉంటాము. మా ఆయన గారికి బీపీ ఉండేదండి, ఈ ఆర్గానిక్ ఫుడ్ తిన్న దగ్గర నుంచి ఆయనకి నార్మల్ వచ్చేసింది. మా ఇంట్లో మా ఆడపడుచు డాక్టరే అన్నారు, మాకు ఓపిక లేవు, టైం లేవు, లేకపోతే మా హెల్త్ కూడా ఇంత హ్యాపీగా ఉంచుకునే వాళ్ళము, చక్కగా బాగా సక్సెస్ అయ్యారు మీరు అనేసి. మేమే కాదండి, చాలా దగ్గర మేము విన్నాము, ఆర్గానిక్ ఫుడ్ తింటే ఆరోగ్యం బెనిఫిట్ అని చాలా మంది చెప్తున్నారు. చెప్పడమే కాదు, మేము స్వయంగా అనుభవించాము కూడా. సరే అండి, మీరు అంటే సాయిల్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు, అలానే ఈ మాన్యూర్స్ మీరు ఏ విధంగా రెడీ చేస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, తప్పకుండా చూద్దామండి.
ఇదిగోండి, ఇది మాగిన ఆవు ఎరువు అండి. ఇలాగ నేను చూసారా ఎంత పౌడర్ లాగా ఉందో చక్కగా. ఇందులో వానపాములు కూడా ఉంటాయండి. ఇది మన కిచెన్ వేస్ట్తోని నేను తయారు చేసుకున్న కంపోస్ట్ అండి. ఇది రెడీ టు ప్లాంట్కి నేను వేసి వచ్చే కంపోస్ట్. ఇందులో వానపాములు కూడా ఉంటాయండి లోపల. ఇలాగ 2 డ్రమ్ములు నేను తయారు చేసుకుంటాను. అది ఎలా తయారు చేస్తానో మీకు ఒకసారి కూడా చూపిస్తానండి. నేను ఎలా తయారు చేసి ఈ డ్రమ్ముల మీద మూత పెట్టుకొని చక్కగా దాచుకుంటాను. మొక్కలు నాటేటప్పుడు మళ్ళీ ఈ కిచెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ కంపోస్ట్ రెడీ అయిపోయిన కంపోస్ట్ తీసుకెళ్ళి ఇలా మొక్కలకి వేసుకుంటానండి. గుప్పు తవ్వి మొక్క మొదలు. మా గార్డెన్లోని నేను తవ్వుకోవడానికి హార్వెస్ట్ చేసుకోవడానికి పనిముట్లు అండి. ఇవన్నీ నేను వాడుతున్న పనిముట్లు. ఇవేమో మనం గుప్పులు తవ్వుకోవడానికి అండి, మొక్క నాటేటప్పుడు ఫ్రీ చేసుకోవడానికి. ఇవన్నీ పార్లు అన్నీ ఉన్నాయండి కట్ చేసుకోవడానికి. అదిగోనండి మొత్తం బాటిల్స్ చూసారండి. నేను అవన్నీ స్వయంగా తయారు చేసుకున్నాయి. OWDC నండి. ఒకసారి చిన్న డబ్బా కొనుక్కొని అక్కడి నుంచి వాటర్ తయారు చేసుకుంటున్నాము. జీవామృత కూడా తయారు చేసి వెనకాల పెద్ద బాటిల్ ఉంచాడండి, అది జీవామృత అండి. అలా తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి మన పక్షుల కోసం అక్కడ వరకు ధాన్యాలే కాదు మళ్ళీ ప్లేట్లో కూడా పెట్టి నేను ఇలాగ ధాన్యం వేస్తానండి. ఇలాగా కంకులే కాకుండా ఇలా ధాన్యం కూడా నేను పక్షుల కోసం పెడతానండి. వాటర్ని ఇదిని అక్కడ గిన్నెలో పెడుతుంటాను. తర్వాత లిక్విడ్స్ అండి. ఇదిగోండి, ఇదిగో OWDC చెప్పాను కదా, ఒక బాటిల్ చేసుకొని మళ్ళీ ఇది వేసిన తర్వాత ఒక చిన్నది లీటర్తో ఉంచుకొని మళ్ళీ ఇంత డబ్బాలో చేసుకుంటానండి. ఇది మన ఇంట్లో రైస్ కడుక్కున్న వాటరు, తర్వాత పప్పు కడిగిన వాటరు, అవన్నీ ఈ వాటర్ అండి. ఇలాగ నేను చాలా మంచిదండి అసలు నిజంగా. రైస్ వాటర్ వేస్తే ఇది మొక్కలకి అంతటికీ వస్తుంది. ఇలాగా అలా కలుపుతూ ఉంటాను. ఇలాగా ఇందులో బెల్లం వేస్తానండి. 3 రోజులు ఉంచి ఇది సాయంత్రం ఇస్తానండి. ఇలాగ 3 రోజులకి నాకు బకెట్ నిండా అయిపోతుంది వాటర్. ఇది 20 లీటర్స్ బకెట్ అండి. ఈ 20 లీటర్ బకెట్ వాటర్ కి 1 లీటరు ఇది వేస్తానండి. ఈ లిక్విడ్ వేస్తాను. ఈ బెల్లంతో మనం రైస్ వాటర్, పప్పు వాటర్ లిక్విడ్ వేస్తానండి. ఇది చూసారా అండి, ఇది మనం ప్రూన్ చేసిన ఆకులు ఉంటాయి కదండి, మనం ఆకులు, ఆ ఆకులన్నీ ఇందులో కనిపిస్తే గ్రీన్గా వచ్చేస్తాయండి 3 డేస్లో. ఇందులో బెల్లం వేయనండి, ఉత్తిగా వాటర్ ఇది మామూలుగా మొక్కలకి ఇచ్చేస్తానండి. ఇది కూడా ఇది దీంట్లోని మన గెత్తం కూడా వేస్తానండి. ఈ ఆకులు వచ్చేసరి గెత్తం కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఈ గెత్తం కూడా నేను వేస్తానండి. ఆకులు గెత్తం 2 కలిపేసి ఆ వాటర్ పిసికేసి అప్పుడు నేను మొక్కలకి వేస్తాను రసం తీసి. మంచి బలం అండి ప్రతి ఆకులోని. మీకు ఐడియా ఉంటుంది, ఒక్కొక్క ఆకులో ఒక పోషకం ఉంటుంది. అలాగే మనకు తెలియకుండా ఎన్ని పోషకాలు ఆకుల్లో ఉంటాయి కదండి. ఇది మన పపాయి ప్లస్ బనానా 2 కలిపిన జ్యూస్ తయారు చేశానండి. ఇది తయారు చేసి దీన్ని ఇందులో కూడా బెల్లం వేస్తాను. 3 రోజులు ఉంచుతానండి. సేమ్ అంతే 20 లీటర్ బకెట్లో 1 లీటర్ ఈ జ్యూస్ని కలిపి నేను ఇస్తానండి మొక్కలకి. ఇది చెప్పాను కదండి, గుడ్ సెల్స్ ఎండబెట్టి పౌడర్ చేస్తానని చెప్పి. ఇలాగ ఒక బకెట్ నిండా అయిపోయిన తర్వాత పౌడర్ చేసేస్తానండి. చేసి ఒక డబ్బాలో పెట్టేస్తానండి. మునగాకు అండి. ఇది మునగాకు చాలా మంచిదండి మొక్కలకి వేస్తే. ఇలా పచ్చిగా వేసినా మంచిదే, ఎండిపోయినా కూడా మంచిదే. మన చెట్టు ములం చెట్లు చూసారు కదా, బోల్డ్ ఆకు, అది తీసేసి ఇలాగ ఎండబెడుతుంటాను. ఎండబెట్టి వేస్తానండి. యాక్చువల్గా ఇంట్లో కూడా మంచిదే మనకి కూరల్లోకి. ఇది వేప ఆకులండి. చూసారా ఎంత ఎండిపోయి డ్రై అయిపోయి, ఈ ఆకులే ఇలా పౌడర్ అవుతుందండి. ఇవ్వండి ఇలాగ వేపాకులు పౌడర్ డ్రై అయిపోయాక ఇలాగా మీరు ఇంకా పౌడర్ మెత్తగా చేస్తానండి. అది దేనికోసం, ఇది మొక్కలకి వేస్తాను. ఒకవేళ స్ప్రే చేయాలంటే మెత్తగా చేసుకొని అప్పుడు నేను స్ప్రేతో కొడతానండి. అది మనకి పురుగు పుట్ర ఏమీ రాదు. చూసారు కదా ఎక్కడైనా మొక్కల దగ్గర పురుగు కానీ పుట్ర కానీ లేదుగా. ఇది బూడిదండి. మనకి మెల్లీ బగ్స్ రాకుండా, తర్వాత మనకు మట్టిలో ఏది కూడా పురుగు పుట్ర ఉన్నా చచ్చిపోద్దండి. ఇది కంపల్సరీ మట్టిలో కలుపుతానండి. ఎంత బూడిదైనా చూడండి శుభ్రం. ఇందులో ఉన్నంత పోషకాలు నాకు ఇందులోనే కనిపించింది. ఈ బూడిద ఒక్కటి చాలేమో అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి మొక్కలకైతే. ఇవన్నీ ఇది మన వానపాముల కోసం అండి. వర్మీ కంపోస్ట్ అండి వానపాముల కోసం. ఇది నేను కంపోస్ట్ చేసేటప్పుడు ఇలా ఒక గుప్పుడు పడేస్తాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దాన్ని చూపించాను కదా టబ్బు, ఇలా ఇప్పుడు పడేస్తానండి. బోల్ వానపాములు అయిపోతాయి. నెక్స్ట్ ఇది కోకోపిట్ అండి. ఇది కోకోపిట్ మొక్కలు నాటేటప్పుడు, చిన్న చిన్న మొక్కలు నాటేటప్పుడు కోకోపిట్ వాడతానండి. ఇది కోకోపిట్.
ఇది కర్ర పొట్టు అండి. ఎందుకు వాడతానంటే ఎండాకాలం మంచింగ్స్కి వాటికి క్యాబేజీ ఆకులు, కర్ర పొట్టు ఇవన్నీ వాడతాను. ఇంకొక దానికి కూడా మట్టి మనకి లూజ్ సాయిల్ కావాలంటే మట్టిలో ఇది కర్ర పొట్టు కలుపుతానండి. ఇది పేడ, నాకు పిడకలు మనం కొంచెం పేడ ముద్ద పేడ ఉంటే అలా పిడకల్లా చేశానండి. ఎప్పుడైనా మనకు గెత్తం దొరకకపోతే గబగబా ఈ పిడకల్ని నేను ఇలా పౌడర్ చేసి ఇలాగ మొక్కలు మొదల్లో వేసేస్తానండి. ఇలాగా చూసారండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలాగ వేసేస్తాను మొక్కలకి. మణిగారు, అంటే తీగజాతి కూరగాయలు కానీ అలానే ఇప్పుడు మనకి ఫ్రూట్స్ లో ఫ్యాషన్ ఫ్రూట్ కానీ ద్రాక్ష ఇలాంటివన్నీ కూడా ఈ పందిరి పైన మీరు అరేంజ్ చేసుకున్నారు. ఈ పందిరి అయితే పర్మనెంట్ స్ట్రక్చర్ గా కనిపిస్తుంది. ఈ రాడ్స్ తోటి అరేంజ్ చేయించారు. అసలు ఎంత ఖర్చు అయింది? దీనికి మొత్తం 22,000 ఖర్చు అయిందండి. అంటే మామూలుగా కింద మొక్కలన్నీ పెంచగలుగుతున్నాం, కానీ అయితే క్రేపర్స్ చేయాలి అంటే అవి పాకే మొక్కలు కదండి. కాబట్టి దానికి ఏమైనా చేయాలనుకున్నాం అంటే ఫెన్సింగ్ లాగా పైన వేసి మొత్తం ఫ్రేమ్ లాగా చేస్తే ఈ క్రేపర్స్ అనేవి దాంట్లోకి వెళ్తాయి అని ఆ మోడల్లో నుంచి ఈ క్రేపర్స్ ఇలాగే మోడల్లో నుంచి క్రేపర్స్ మొత్తం పంపించామండి. ఓ 22,000 వరకు అయిందండి ఈ ఫ్రేమ్ మొత్తం తయారు చేయడం. ఎలా ఉందంటే కింద నుంచి చూస్తుంటే గ్రీన్ మ్యాట్ వేయకపోయినా పైన ఏదో షేడ్ నెట్ అంత పచ్చదనంగా కవర్ అయ్యి గ్రీన్ మెస్ అయ్యకుండా డైరెక్ట్ గా ఆకులతోటే మనకి గ్రీనరీ వచ్చింది. ఎండాకాలం కూడానండి మనకి మెస్ అయ్యక్కలేదు, మొక్కలు ఏం డ్యామేజ్ అవ్వండి. చక్కగా ఎండాకాలం ఉన్నాయి, ఏవి ఎండలో ఎండిపోవడం అది లేదు. అదంతా దాని ఎఫెక్ట్. మణిగారి ఇంట్రెస్ట్ తోటి మొదలు పెట్టారు, కానీ మొదలు పెట్టిన తర్వాత మీకు ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది? నాకు చాలా ఆనందం ఇచ్చిందండి. మనం ఆర్గానిక్ మనం పళ్ళు కానీ కాయగూరలు కానీ మనం పండించుకొని దాంట్లో ఎంతో సంతోషం సంతృప్తి ఉన్నాయండి. మనం పంట పండాక మన చేతికి వస్తే మనం అంతవరకు తెలియదు మనకి. బీరకాయ అంటే బజార్లో కొనుక్కోవడమే తప్పించి మనం పండించి మనం తింటే అది ఎంతో సంతోషం, మనకి హెల్దీ వెల్దీ కూడా చాలా ఆనందంగా ఉందండి. అంతే కదండి, మనకి బయట కొనే ఖర్చు తగ్గిపోతుంది. నెక్స్ట్ ఆరోగ్యకరమైన ఆరోగ్యంగా ఏ కెమికల్స్ ఏమి కలపకుండా అన్ని న్యాచురల్ ఫుడ్స్ ద్వారా తయారయ్యి మనకు ఆర్గానిక్ ఫుడ్ తయారవుతుందండి. దాంతో మా హెల్త్ అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే మణి గారు, అంటే మీ ఇద్దరు కూడా అంటే మీ గార్డెన్ ని చాలా ఆర్గనైజ్డ్ గా చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుకున్నారు. అలానే మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.